అండి బాబు, అప్పులోళ్ళు, సమస్యల్లో ఉన్నోళ్ళు, వేదాల్లో ఉన్నోళ్ళు, వేదంలో ఉన్నోళ్ళు, రోదంలో ఉన్నోళ్ళు, దుఃఖాల్లో ఉన్నోళ్ళు, కన్నీళ్లలో ఉన్నోళ్ళు, కలతల్లో ఉన్నోళ్ళు, కృంగిపోయినోళ్ళు, ఏమండి పక్కోళ్ళ చేత పీడించబడుతున్నోళ్ళు, కేసుల్లో ఉన్నోళ్ళు, బంధకాల్లో ఉన్నోళ్ళు, బందీలైన వాళ్ళు అందరూ విడుదల పొందునట్లు కావలసిన ఉపాయములన్నీ గ్రంథములో ఉన్నవి. అవన్నీ ఏ సమయానికి ఏ వాక్యాలు తీసుకొని మనం బలపడాలో, ఏ సందర్భానికి ఎలా మనం వ్యవహరించాలో, ఎక్కడ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో ఆ జ్ఞానమంతా ప్రభువు ఆయన పాదముల చెంత మనం ఉన్నప్పుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ సమస్యను గురించి నేను దేవుని ముందు మోకాళ్ళేసి కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏం ప్రాబ్లం లేదు, నీకు విరోధంగా రూపింపబడే ఆయుధము వర్ధిల్లదు, అసలు లెక్క చేయదు, వదిలేసి నేను చూసుకుంటాను అన్నాడు. ఆ మాట తీసుకొని వచ్చాను నేను దేవుని దగ్గరికి. ఎవరు ఎట్లనన్నా కదలని నేను ఉన్నా కదా, యూ డోంట్ వరీ, వెళ్ళిపో, ముందుకెళ్ళి. ఎవరు ఆటలో వాళ్ళు ఆడతారు, ఆడని, నేను ఆడే ఆట కూడా ఉంటుంది కదా. పరిస్థితులు ఎవరి చేయి దాటినా నా చేతులను దాటిపోవు, అన్నిటినీ నేను నా చేతుల్లో పట్టి ఉంచగల సమర్థుడను. ఏం భయపడొద్దు, ఏం కలత చెందొద్దు, ఏం కృంగిపోవద్దు అంటాడు. ఎప్పుడు ఆయన డైలాగ్ అదే. లేకపోతే ఆరంభం నుంచి ఇప్పటిదాకా దాదాపు 18 సంవత్సరాల సేవా జీవితంలో, 18 ఏళ్ళు ఇంత పెద్ద పరిచర్యలో ఎన్ని ఎదుర్కొని ఉంటా, నేను ఎన్ని రకాలు ఎదుర్కొని ఉంటా. మరి చిన్న చిన్న వాటికే మీరు నరాలు వీక్నెస్ వాళ్ళ గందరగోళం అయిపోతున్నారు. మరి ఇన్ని మైళ్ళ ప్రయాణములో ఎన్ని ఒత్తిళ్ళు, ఎన్ని రకాల టెన్షన్స్, ఎన్ని ప్రెజర్స్, ఎన్ని బాధలు. ఈరోజు కూడా అన్ని వాడు తుఫాన్లాగా రేపుతాడు. వాడు తుఫాన్లాగా రేపినప్పుడు చుట్టుపక్కల నుంచి అలాగ తీసుకొచ్చినప్పుడు మరి నాకెవరు ఉన్నారు? మళ్ళీ ఓ పాట వస్తుంది, విశ్వాసన. ఎక్కడే సుడిగాలి వాడు రేపినా నాకున్న దిక్కు ఒక్కటే, నా యేసయ్య పాదాలు. పరిగెత్తుకుంటా పోయి ఆ పాదాలు పట్టుకొని కూర్చుంటాయి, ఏమైనా చేసుకొని ఇష్టమని. నాకు తెలిసింది ఏకాంత ప్రార్థన ఒక్కటే. ఆ ప్రార్థనలో వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని కూర్చుంటాను. నాకు తెలియదు నువ్వే కాదు కానీ కార్యాలు కానీ. నా ప్రభువు లేచి హోంకరించాడంటే అప్పుడు ఉంటుంది ఒక్కోడికి. దేవునికి స్తోత్రం. ఏ శ్రమకైనా, ఏ సైతానుకైనా, ఏ దురాత్మలకైనా, ఏ దయాలకైనా పౌరుషము గల ఏమని రాసు తెలుసా? ఏబు గ్రంథములో పర్వతములను పడద్రోయువాడని రాసు. ఆయనకు సిరాకు పుడితే అంతంత పెద్ద పర్వతాన్ని కూడా అంటాడంట. అర్థమైందా? అంతే, చేతితో అన్నాడంటే తల్లి తలకిందులు అయిపోతాయి. అంత పవర్ఫుల్ ఆయన బట్టి మీసం తిప్పుతాను. ఆయన దేవుని స్తోత్రం. నన్ను బట్టి, ఎవరిని బట్టి నేను నమ్మిన వాని అందు అతిశయపడుతున్నాను. నా ప్రభు పరాక్రమం కలిగినవాడు, నా ప్రభు రోషం కలిగినవాడు. అందుకే అన్నిటికంటే ముఖ్యముగా విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞత, స్తుతి అన్నాడు. అంటే ప్రార్థన అంత కీలకమైంది, అంత అవసరమైంది. చెప్పండి, మెంటలోళ్ళ మధ్య మనం ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళకి మెంటలు తగ్గాలి, లేదా మనకు మెంటలన్నా ఆల్రెడీ మన గతంలో వచ్చింది, ఇప్పుడు తగ్గింది. పిచ్చి సమాజంలో మనం ఉన్నాం, పిచ్చి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. వారి పిచ్చి వలన మనకు పిచ్చెక్కేటట్టు చేస్తారు. అలా వాళ్ళని పిచ్చోళ్ళలాగా శోధించేది దయ్యాలు. అవి వాళ్ళని శోధించకుండా ఉండాలంటే వాళ్ళ పక్షమున మనం చేతులెత్తాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు చుట్టూ ఉన్న వ్యక్తులు కంట్రోల్లో ఉంటారు. వ్యక్తులు కంట్రోల్లో ఉంటే నువ్వు సంపూర్ణ భక్తి చేసుకుంటావు, మాన్యత కలిగి అంటే గౌరవనీయంగా బతుకుతావు, నెమ్మదిగా ఉంటావు, సుఖంగా ఉంటావు. దీనికి అవసరమైంది ఏంటి? విజ్ఞాపన, ప్రార్థన, యాచన,
రైట్. మరి శత్రువులను ఎదిరించడానికి ఉపయోగపెట్టాల్సిన ఆయుధాలన్నింటినీ కూడా సరిగ్గా అమలు చేయడానికి కావలసిన వివేచన జ్ఞానం ఇచ్చేది ఎవరు? యేసయ్యే. మహావివేకి కదా, అనంత జ్ఞాని కదా, విశ్వానికి యజమాని కదా, మన హృదయపు అభిమాని కదా, మన బ్రతుకు చుక్కాని కదా. మరి ఎవరి పాదాల దగ్గర పరిగెత్తాలి? గ్రంథములో ఎప్పటికి అవసరమైన వచనాన్ని అప్పుడే చూపిస్తాడు. భయపడిన వేళ ధైర్యపరిచే వచనాలు, కృంగిన వేళ లేవనెత్తే వచనాలు, రోగము వేళ స్వస్థపరిచే వచనం, మొత్తం ఇందులో నుంచే మాట్లాడతాడు. చాలాసార్లు నాకు అవసరమైన సంగతులన్నీ నా తండ్రి తన గ్రంథము నుంచే మాట్లాడాడు. అందులో మాట్లాడిన ప్రతి మాట అక్షరాల నెరవేర్చి నిలబెట్టాడు. నేను గ్రంథాన్ని నమ్ముతాను, నా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిని నమ్ముతాను, ఆయన ప్రసన్నతను నమ్ముతాను, నా ప్రార్థన వింటాడని నమ్ముతాను, నా పిచ్చి తండ్రి నా కన్నీళ్లు దాటిపోడని నమ్ముతాను, నా ప్రార్థన వినబడింది అక్కడ అని నమ్ముతాను, నా ప్రార్థన సీరియస్గా తీసుకుంటాడని నమ్ముతాను, నన్ను దాటిపోడని నమ్ముతాను. నాకు అన్ని సమయాలకి ఆయనే. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. మీరు చెప్పండి, యబ్బోకు రేవు దగ్గర యెహోవా నీ కోసం నేను వచ్చా రా అయ్యా అని యాకోబు పిలిచాడా? కుటుంబం మొత్తాన్ని ఏరు దాటిచ్చి యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయిననుంది. యాకోబు దేవుణ్ణి పిలిచాడా? పిలిచినట్టు ఒక్క వచనమైనా ఉందా? పిలవలా. కానీ దేవుడు వచ్చాడు. నేను పోయి ఏకాంత ప్రార్థనలో కూర్చుంటే, ఏకాంత ప్రార్థనకి వెళ్ళి నేను మోకాళ్ళుని మొర్ర పెట్టక మునిపే నేను ఏ ఉద్దేశంతో వచ్చానో ఆ ఉద్దేశం ఎరిగి నా కోసం కూర్చునే దేవుడు నా దేవుడు. నువ్వు రాయ్యా అని మొర్రపెట్ట నిమిత్తం లేదు. నేను ఆయనతో కలవాలి, మాట్లాడుకోవాలి, ఆయనతో గడపాలని ఏ ఉద్దేశంతో ఆయన పాదాల దగ్గరికి వెళ్తున్నానో నా ఉద్దేశాన్ని ఎరిగిన నా తండ్రి నాకంటే ముందే వచ్చి కూర్చుంటాడట. యాకోబు ఏ ఉద్దేశంతో కుటుంబం మొత్తాన్ని, పశువుల్ని, పనోళ్ళని, పిల్లల్ని మొత్తాన్ని ఏరు దాటిచ్చి కూర్చున్నాడు ఒంటరిగా? దేవుడు తెలియదు. ఉద్దేశం ఎరిగిన దేవుడు యాకోబు పిలువకయ్య వచ్చేసాడు. మన ఉద్దేశాలు ఎరిగి కదులుతాడండి ఆయన. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మొర్రపెట్టి మొత్తుకోనక్కల, నువ్వు కన్నీరు గార్చినప్పుడు ఎందుకు ఏడుస్తున్నావో తెలుసు ఆయనకి. ఏది నిన్ను బాధ పెట్టిందో, ఏది నిన్ను క్షోభ పెడుతుందో, ఏది నిన్ను కృంగదీసిందో, ఏది నిన్ను భయపెట్టిందో తెలుసు. ఆయన సన్నిధి వచ్చేస్తుంది నీ దగ్గరికి. అలాగా ఏ తల్లి కూడా చూపనంత ప్రేమ నా యేసయ్య నీ ఎడల చూపుతాడు. కావాలంటే చూడు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసి కూర్చో. నువ్వు ఎంత ఆదరణగా ఉంటుందో చూడు. ఏం జరిగిద్దో అర్థం కాదు. మామూలుగా ఏడిస్తే స్వాంతన వచ్చిద్దా, వేదన ఎక్కువైద్దా? ఏడిస్తే స్వాంతన వచ్చిద్దా, ప్రశాంతత వచ్చిద్దా, ఇంకా వేదన ఎక్కువైద్దా? సహజంగా వేదన ఏడిచినప్పుడు ఇంకా బాధ ఎక్కువైద్ది. కానీ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడిస్తే ఆయన కౌగిలించుకున్నట్టు నీకు కనబడడు, కానీ ఖచ్చితంగా ఆయన నిన్ను హత్తుకుంటాడు. ఆయన నిన్ను హత్తుకున్న విషయం నీకు ఎలా గ్రహింపైద్దంటే నీకు స్వాంతన కలిగిద్ది.
బరువు దిగిపోయినట్టు ఉంటుంది. ఎంతమందికి ఉంది అనుభవం? ఉందా నిజంగా? అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద బరువు దిగిపోయినట్టు ఉంటుంది. ఆయన దగ్గరికి పోయి కూర్చొని మనస్ఫూర్తిగా కాసేపు కన్నీరు గార్చి ఏడిస్తే చాలు, బరువు దిగిపోయినట్టు. ఎన్నిసార్లు అనుభవించానో నేను. నాకు తృప్తి కలిగిన దాకా కన్నీటి ప్రార్థన చేసుకుంటా. నా బాధ అంతా దేవునికే చెప్పుకుంటా. మరి ప్రార్థన అంత కీలకం. దాన్ని సీరియస్గా తీసుకొని చెయ్యండి, ప్రార్థన చేయండి. ఆయుధాలన్నిటిలోనికి ప్రధానమైంది, ప్రప్రథమమైంది, కీలకమైంది. మిగిలిన ఆయుధాలు కూడా ఎలా వాడాలో మనకు తెలివిని పుట్టించేది ప్రార్థనలో దేవుడే. అందుకే ప్రార్థనలో ప్రభు పాదాలు సమీపించండి అని భక్తులందరూ చెప్పారు. ఏడవడం వెధవతనం అనుకుంటారు సహజంగా లోకం. కన్నీరు గార్చడం వెధవతనం అనుకుంటారు సహజంగా లోకం. అందుకే జెంట్స్ చాలామంది కన్నీళ్లు పెట్టుకోరు. వానికి ఎంత బాధ కలిగినా ఏ కాడికి కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే గుక్కుతూ ఉంటాడు కానీ బయటపడాడు. నిజమే, ఒక రకంగా లోకం చెప్పింది ఏడవటం ఒక రకమైన బలహీనత. కానీ ఇక్కడ మనం పురుషులు స్త్రీలు అందరూ గుర్తించాల్సింది ఏంటంటే, బైబిల్ చెప్పిన అర్థం ఏడుపుకి వేరు. బైబిల్ చెప్పిన అర్థం ఏడుపుకి ఏంటో తెలుసా? కన్నీటికి మగసిరి అన్నాడు. విచిత్రమైన అర్థం ఇచ్చాడు బైబిల్. ఏడుపుకి బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం మగసిరి. హోషేయ గ్రంథములో చెప్పాడు, యాకోబు మగసిరి గలవాడై కన్నీళ్లతో దేవుని వేడుకొని. చూస్తారా? 12వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథము 12:3 చదువు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేరులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. చూసారా? మగసిరి గలవాడై దేవునితో పోరాడెను. ఏంటి మగసిరి అంటే? అతడు దూతతో పోరాడి జయముందని. ఎట్లా పోరాడాడు? అక్కడ చెప్పాడు, కన్నీరు విడిచి అతని బతిమాలెను. కన్నీటి ప్రార్థన. విధవతనం అనుకోవద్దు. మనుషుల దగ్గర ఏడవద్దు. మనుషుల దగ్గర దేహి అనొద్దు. మనుషుల దగ్గర దండాలు దశకాలు పెట్టి వాళ్ళ కాళ్ళు పీసుకోవద్దు. అది విధవతనం. దేవుని ముందుకెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో, అది మగసిరి. దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు గారు, అది మగసిరి. దేవుని దగ్గరికి వెళ్ళి అంగలార్చు, అది మగసిరి. అక్కడ నువ్వు దుఃఖపడితే, అక్కడ నువ్వు కన్నీరు విడిస్తే, అక్కడ నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే ఎవ్వడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదా. అక్కడ నువ్వు కన్నీరు గార్చి మొర్ర పెట్టగలిగితే ఎవ్వడి దగ్గరికి పోయి నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. మొత్తం నా తండ్రే చూసుకుంటాడు. అర్థమైతే ఇక నుంచి ఆ పని చేయి. కృప మనందరికీ తోడై ఉండును గాక.